మెగా ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్. అటు బాబాయ్ ఇటు అబ్బాయి. రంగస్థలంకి 10 రెట్లు ఎక్కువగా పెద్ది అట. వేల మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య గూస్ బంప్స్ తెప్పించే చరణ్ ఫైట్ సీక్వెన్సెస్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న పెద్ది మూవీ షూటింగ్ 50% కంప్లీట్ అయింది. లేటెస్ట్గా మైసూర్లో టైటిల్ సాంగ్ షూట్ని వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. పర్ఫెక్షన్, డీటెయిలింగ్ కోసం తప్పిస్తున్నటువంటి బుచ్చిబాబు కొన్ని షాట్స్ అనుకున్న విధంగా రాకపోతే మళ్ళీ రీషూట్ అనుకుంటున్నారట. దానికి తప్పించి కాంప్రమైజ్ మాత్రం కావటం లేదట. దానికి తగ్గట్టే చరణ్ కోఆపరేషన్ కూడా ఉండడంతో బెస్ట్ అవుట్పుట్ వస్తుందని ఇన్సైడ్ టాక్. లేటెస్ట్గా దుబాయ్లో జరిగినటువంటి సైమా అవార్డ్ ఈవెంట్లో పాల్గొన్న పెద్ది కెమెరామెన్ రత్నవేలు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రామ్ చరణ్ తన స్టైల్, యాక్షన్, డిక్షన్తో పెద్దికి సరికొత్త రూపం తెస్తున్నారని, కంటెంట్ గొప్పగా ఉండడం వల్లే నాకు కూడా హద్దులు చెరిపేసుకున్నాని, రంగస్థలానికి మించిపోయేలా ఒక రేంజ్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని కలిగించేందుకు కష్టపడుతున్నానని చెప్పడం ఎక్స్పెక్టేషన్స్ని పెంచేలా ఉంది. మరో ఇంటర్వ్యూలో రత్నవేలు మాట్లాడుతూ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అయినప్పటికీ కూడా పదే క్రికెట్ షాట్లు చూపిస్తే బోర్ కొడుతుందని, కానీ బుచ్చిబాబు దీనికి ఎంచుకున్నటువంటి డిఫరెంట్ ప్యాటర్న్ థియేటర్లో సర్ప్రైజ్ ఇస్తుందని కూడా, తనకు ఈ ప్రాజెక్ట్ ఛాలెంజ్లా అనిపిస్తుందని కూడా చెప్పుకొచ్చారు. ఇవన్నీ చూస్తుంటే పెద్ది ఏదో ఆషామాషి విలేజ్ డ్రామా కాదనే విషయం అర్థమైపోయింది. ఇప్పటిదాకా వచ్చినటువంటి ఇన్ఫోలు, లీకుల గురించి మాట్లాడుకుంటే రంగస్థలంకు 10 అవుట్పుట్ని పెద్ది నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చని కూడా అంటున్నారు. మార్చ్ 27 రిలీజ్ కాబోతున్నటువంటి పెద్ది కోసం కొన్ని ఇంటర్నేషనల్ సంస్థలు సైతం కొలాబరేషన్ అయ్యేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయట. ఒకవేళ అదే కనుక నిజమైతే ఎక్కువ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ లేని ఒక ఎమోషనల్ డ్రామాకు ఇలాంటి టైఅప్ జరగడం ఇదే ఫస్ట్ టైం అవుతుంది. ఓజీ రిలీజ్ అయ్యాక దసరా పండుగ సందర్భంగా పెద్ది నుంచి మొదటి లిరికల్ సాంగ్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఫ్యాన్స్ ఎదురుచూపులు మొత్తం రెహమాన్ కంపోజ్ చేసిన ఆ సాంగ్ మీదనే. ఆల్రెడీ దసరాకి బాబాయ్ వస్తున్నారు. దసరా 5 అయిపోగానే వెంటనే ప్రమోషన్స్ తోటి పెద్ది కూడా రంగంలోకి దిగడం చూసి మెగా ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్ అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో హరిహర వీరమల్లు లాంటి సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేసినా కానీ, బట్ ఎక్స్పెక్టేషన్స్ అంతా ఓజీ మీదనే ఉన్నాయి పవన్ గురించి. గతంలో వచ్చినటువంటి గేమ్ చేంజర్ సినిమా సైతం ఫ్యాన్స్ని ఎంతో డిసప్పాయింట్ చేసింది. ఇక ఇప్పుడు ఆశలన్నీ కూడా పెద్ది పైనే. అటు బాబాయ్ ఓజీతో, ఇటు అబ్బాయి పెద్దితోటి ఇద్దరు ఫ్యాన్స్కి ఒక మంచి ట్రీట్ ఇచ్చేలా పక్కా ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో మొత్తంగా ఇక్కడ పెద్ది ఆల్మోస్ట్ 50% షూట్ కంప్లీట్ అంటే ఇంకా చాలా టైమే ఉంది. స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎందుకు అనంటే ఆ ప్రమోషన్ సాంగ్ కూడా ఎక్స్పెక్టేషన్స్ని అంతకంతకు మించిపోయేలా చేస్తేనే ఆడియన్స్కి ఎప్పటికప్పుడు ఈ సినిమా చెవుల్లో నానుతుంది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకు అనంటే ఆల్రెడీ అటు గతంలో ప్యారడైజ్ కూడా అప్పుడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. అటు అనిరుద్ మ్యూజిక్ ఉంది. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి టైంలో రిలీజ్ చేస్తే సాంగ్ ఇంకా రీచ్ వచ్చి సినిమాకు మరింత హైప్ పెంచే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. అండ్ ఇంటర్వెల్ బ్యాక్గ్రాఫ్లో వచ్చేటువంటి ఫైట్ సీక్వెన్సెస్ కోసమే ఇప్పుడు ప్రజెంట్ షూట్ కూడా చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో ఆ ఫైట్ కూడా కంప్లీట్గా వేల మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య ఆ ఫైట్ సీట్ని షూట్ చేస్తున్నట. సో కంప్లీట్ అందుకనే పెద్ది మరింత పెద్దగా ఉండబోతుండడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే గతంలో రంగస్థలంతో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చినటువంటి చెర్రీ ఇప్పుడు పెద్దితోటి అదే విలేజ్ బ్యాక్గ్రాఫ్లో బట్ స్పోర్ట్స్ డ్రామా ఒకటి మిక్స్ చేసుకొని, స్పోర్ట్స్ అనేది ఒక ఎపిసోడ్ మాత్రమే, బట్ దాని తర్వాత ఇంకో కొత్త కథ కూడా ఉంది. అండ్ దాంట్లో శివరాజ్ కుమార్ కూడా యాక్ట్ చేస్తున్నారు. గౌర్ నాయుడుగా చెర్రీకి గురువుగా యాక్ట్ చేస్తున్నట్లు కూడా టాక్ వినిపిస్తుంది. సో ఇవన్నీ కలగలిపితే పెద్ది మాత్రం డిఫరెంట్గా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అండ్ విలేజ్ బ్యాక్గ్రాఫ్లో ఎప్పుడు చూడని విధంగా రాబోతున్నట్లయితే ఒక స్పష్టంగా అయితే తెలుస్తుంది. సో పెద్ది నిజంగానే మరింత పెద్దగా ఉండబోతుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదనే అనిపిస్తుంది. సో లేటెస్ట్గా రత్నవేలు చెప్పినటువంటి మాటలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. పెద్ది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.